వీరుడు అన్నాక యుద్ధం చేయాలి, లీడర్ అన్నాక ఎలక్షన్లలో పోటీ చేయాలి. వీరునికి విజయమో వీరమరణమో అన్నట్టు లీడర్ సాబులకు గెలుపో ఓటమో ఏదో ఒకటి దొరుకుతుంది. అందుకే కావచ్చు ఎట్లయితే గట్లయింది. ఇక జంగుకు తయారైతుర్రు లీడర్లు. కార్ పార్టీ వాళ్ళు అయితే జూబ్లీ హిల్స్ సీటు మీద గట్టినే నజరేసిర్రు. ఇక అభ్యర్థిని కూడా ఖరారు చేసిర్రు. పట్నం అంటే కారు పార్టీ అంటే పట్నం అన్నట్టే చెప్తుంటారు గులాబీ లీడర్లు. అందుకే కావచ్చు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లకు అందరికంటే ముందుగానే అన్ని తీర్లు ఎగురబెడతాండ్రు. ఇప్పటికే పార్టీ ఆఫీసులో తాపకింత మందిని పిలుచుకొని మీటింగ్ అవుతాండు కేటీఆర్ సారు. ఇక ఇప్పుడు అట్లిట్లా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో నిలబడే మనిషిని కూడా ఖరారు చేసిండ్రు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపన్న కాలం చేస్తేనే బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఆయన ఇంటి ఆమె మాగంటి సునీతకే టికెట్ ఇచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు. ఆమె అయితేనే ఇటు చెయ్యి పార్టీ వాళ్ళకు అటు పువ్వు పార్టీ వాళ్ళకు గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటారట. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితక్క ఇంతమంది పట్నం లీడర్లు ఎర్రవల్లి కాడున్న ఇంటికి పోయి కేసీఆర్ సార్తోని మాట ముచ్చట్లు చేసిండ్రు. పట్నంలో ఉన్న బలం బలగం గట్టిగా చూపియాలే, అస్సలు సల్లీడు వద్దా అన్నట్టే చెప్పిండట పెద్ద సారు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో గెలిస్తే మళ్ళా పార్టీల జోరు పెరుగుతుంది, కార్యకర్తలలో హుషారు వస్తుంది అన్నట్టు చూస్తుండ్రట. అటు చెయ్యి పార్టీ వాళ్ళు సుత గట్టిగానే తిప్పల పడతాండ్రు. ఇప్పటికే మంత్రులంతా రంగంలోకి దిగిండ్రు, పబ్లిక్ లో తిరుగుతాండ్రు. అన్యామ గాని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే చెయ్యి పార్టీల టికెట్ కొరకు పంచాదులు గట్టిగా అవుతుంటాయి. ఇప్పటికే 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. మరిగా జూబ్లీ హిల్స్ లా ఎవరు నిలబెడతారో ఏమో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.